మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పరిపూర్ణము అనే ఒక బుక్కుల నుంచి పరిపూర్ణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ బుక్కు రచయించిన వారు కొప్పురపు బాల మనోహర్ రావు ఈ బుక్కు మనకు రచయించి ఇచ్చినారు. ఈ అచల సనాతన ధర్మాన్ని మనకు చెప్పడానికి ఇచ్చినారు. ఈ యొక్క బుక్కు రచయించి మనం చదివి మీకు వినిపిస్తాం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. శివరామ దీక్షితీయం ఉత్తర భాగం. ఇందులో మూల ప్రకృతి నిరసన ప్రకారం ఫస్ట్ మూలం లేని ఈ గుర్తెరిగి శరీరం ఏమీ లేదు అని తనకు తానే తత్పర్యం అయితే మళ్ళీ తోచుటకు ఏమీ లేదు కనుక శరీరాన్ని గుర్తెరగని బట్టబయలు తనకు తానే సిద్ధమై ఎన్నటికీ చాలించక ఉన్నది. ఇది శరీరం లేని గురు ప్రసాదయం, అదే మహా అద్వైతం. ఇదే అద్వైత రహిత పరతత్వం. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు గనుక వ్యవహారం లేదు. శృతి వికారరహితే ఈశ్వర అంటే కలతోచిన రామకృష్ణుల వలె కాదు. ఆవల తెర ఈవల ఉన్నది కురితంగానే వైకుంఠం. ఆచార్య కటాక్షం గల వారికి అరచేతిలో వైకుంఠం అంతా కల్పన రహితమై కైలాసమే. అంటే ప్రపంచమంతా ఎక్కడో లేదు, మన అరచేతిలోనే ప్రపంచాన్ని చూసుకోవచ్చు. మన కళ్ళలోనే ప్రపంచాన్ని, ఆ వైకుంఠాన్ని, ఆ పరమాత్మని చూసుకోవచ్చు అని ఈ యొక్క మహానుభావుడు చెప్పినాడు. అందుకే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అనే తెర తీసి అందరినీ చూచే కొరకు శృతి ఉత్తమ పురుషాన్య అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేకుంటే ఉన్నదే ఉన్నదని తాత్పర్యం. ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే భ్రాంతికి మూలం. ఇది లేనిదే రాజమార్గం. ఈ శరీరం ఉన్నదనే భ్రాంతి చేత అనేక భ్రాంతులున్నవి. సర్వకాలం చెలించకయున్న ఈ బట్ట బయలుకు ఏ భ్రాంతి ఉన్నది? ఉన్నదాని లేకపోయే లేనిది ఏమీ లేదు. అందుకే వశిష్ఠులు రాముల వారికి చెప్పినారు. అందుకే ఉన్న బట్టబయలుకు ఒక భ్రాంతి కూడా లేదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కనుక భ్రాంతి ఎట్టికి ఉన్న బట్టబయలుకు ఏమీ లేదు. ఏమి లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు. లెక్క తీరే వ్యవహారం వడిసే చించివేసిన పత్రం ఎవరి వద్ద ఉన్న ఏమి లేదు. ఈ బట్టబయలుకు ఎరుక లేదు. అంతటా బట్టబయలే ఇది. అభ్యంతం అక్లేజ్యం అశోష్యం ఇదినేనున్నదని ఎరుగదు. ఈ శరీరాలు లేవని ఎరుగదు. ఇది బట్టబయలు. మొదటే తనకు తానే
స్వతసిద్ధమై సర్వకాలం చెలించక ఒకటై ఉన్నది. లే లేదని ఎరుక దాని కనుగొన్న ఉన్నది, సర్వకాలం ఈ బట్టబయలు చెలించక ఉన్నది. మరొక ఉంటే ఏమి బాధ లేదు, మూలం పట్టుకుంటే లెస్స ఏమీ లేదు అని కనుకొన్న కొద్ది ఉన్నట్లు ఉన్నది. కనుక ఏమీ బాగులేదు, మొదలే ఈ బట్టబయలున్నది. ఈ బట్టబయలున్నదని అభ్యాసం చేస్తే సంశయం లేక ఉంటుంది. ఒకటే ముక్తి. ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తాడు? ఒకటే ముక్తి అంటున్నాడు. కాబట్టి ఈ శరీరం పుట్టక మునుపు ఏమి లేదు, తనకు తానే ఇది దృఢం. దానికి కూడా సాధనలు చేయవలసిన ఏమీ లేదు, సాధనలు చేయవలసిన పని ఏమీ లేదు, తనకు తానే దృఢం. అంటే ఈ యొక్క పరమాత్ముడు ఏ విధంగా చెప్తాడు? మనకు మనమే దృఢంగా ఉండాలి. ఈ యొక్క మార్గానికి వచ్చినప్పుడు, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించినప్పుడు, ఈ యొక్క మానవ దేహాన్ని పట్టుకొని ఉన్నప్పుడు, ఈ మానవ దేహం గురించి తెలుసుకోవాలి. మనకు మనమే పరమాత్మ స్వరూపులం అని తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్ముడు, శబాష్ బిడ్డ, నువ్వు నా అంతటి వాడవైనవని ఆ గురుమూర్తి మనలా మెచ్చుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి ఇలాంటి బోధలు ప్రతి ఒక్కరూ విని ఆలకించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు. ఇంకా చదివి వినిపించాలని ఉంది, కానీ వినేవారు తక్కువైపోయారు. కామెంట్ బాక్స్లో పెట్టండి, చదివి వినిపిస్తా. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఆచరించాలి. వయసులో మీకంటే చాలా చిన్నవాడినే కావచ్చు, కానీ అనుభవపూర్వకంగా నా ఒక ప్రస్థానం, నా ఒక స్వరూపం, నేను ఎవరు అనే ఒక మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు నేను లేట్ అయిపోయినే, ఇప్పుడు ఇంతకు ముందు ఎందుకు తెలుసుకోలే అని చాలా బాధపడుతుంది. కానీ ఇప్పటికైనా నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ యొక్క గురుపాదం దొరికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ యొక్క ప్రపంచాన్ని చూడాలి, పరమాత్మను చూడాలి. ఎందుకంటే సంసార మార్గంలో రాజమార్గం వెతుక్కొని ఈ యొక్క పరమాత్మని పట్టుకొని ఉంటే అంతా ఆనందమే. జై సద్గురు మహారాజ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. శ్రీమద్ గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి వారి పాదపద్మలకు ద్వాదశి వందనాలు. అలాగే మాత హేమలతాదేవి వారి పాదపద్మలకు ద్వాదశి వందనాలు. శంకునాదంతో ముగించుకున్నాం.